బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 80% పైగా పూర్తయిన ఆరుట్ల పాఠశాలకు రేవంత్ రంగు వేసి ఆర్భాటంగా ప్రారంభించడాన్ని మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కనీసం క్లారిటీ విజన్ లేకుండా పనిచేస్తుందని మండిపడ్డారు సబితా ఇందర్ రెడ్డి. మన ఊరు మడబడి కార్యక్రమంతో కేసీఆర్ కట్టిన ఆరుట్ల పాఠశాలకు రేవంత్ ప్రభుత్వం రంగులేసి పేరు మార్చి ప్రారంభోత్సవాలు ప్రచారాలు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో 26,000 స్కూళ్లకు కేసీఆర్ అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ స్కూళ్లను 4,000కు తగ్గిస్తున్నామంటున్నారు. ఎలా తగ్గిస్తారో క్లారిటీ ఇవ్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే పిల్లలకు రోజుకో బ్రేక్ఫాస్ట్ రాగి జావలను అందిస్తే 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కార్ ఆపి ఇప్పుడేదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రచారం చేస్తుందని విమర్శించారు. స్కూల్లో మన ఊరు మనబడి పెట్టి మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి స్ట్రక్చర్స్ అని బాగా చేసి ఎవరు బాగా చేశారండి? అది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. ఉన్న బిల్డింగ్ని ఉన్నదాన్నే చేసుకుంటూ ఉన్నదానికి కలర్ వేస్తూ ఉన్నదానికి ఇది చేసుకుంటూ ఉన్న గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ దాన్ని షోకేస్లో పెట్టి చూపించడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మరి 2.5 సంవత్సరాలు అన్ని స్కూల్ ఎందుకు చేయలేకపోయినారు? మీ విజన్ అంత గొప్పదైతే ఎందుకు దాని మీద దృష్టి పెట్టి అన్ని స్కూల్ ఎందుకు చేయలేకపోయినారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన మన ఊరు మన బడికి సంబంధించి ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా అదే ఫర్నిచర్. మీరైనా డిజిటల్ క్లాసెస్ ఇస్తామంటున్నారు, ఏ స్కూల్లో చూసినా అవే ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ సంబంధించిన స్క్రీన్ కేసీఆర్ గారు ఇచ్చిన మన ఊరు మన బడి స్కీమ్.